వెరీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న తాడేపల్లిగూడెంలో మొదటిసారిగా టీడీపీ జనసేన కలిసి ఒక ఉమ్మడి బహిరంగ సభని ఏర్పాటు చేసుకున్న విషయం తెలుసు. భారీ ఎత్తున జరిగింది ఈ సమావేశం. ఇది చూసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి తన విజయం మీద అనుమానం రావాల్సిందేనండి. ఆ స్థాయిలో జరిగింది. కారణం ఏంటంటే ఈ సభ విజయవంతంగా జరగకుండా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. వాళ్ళకి ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు, ప్రైవేటు బస్సులను అలౌ చేయలేదు. కాబట్టి వెహికల్స్ లేకపోతే సొంత వెహికల్స్లో మొత్తం జనం అంతా రావాల్సి వచ్చింది. కాలువగట్ల వెంబడి నడుచుకుంటా కూడా వచ్చారు భారీ ఎత్తున. అది కాకుండా ఈ సభలో కొన్ని విశేషాలు ఉన్నాయండి. ఆ విశేషాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీని జనసేనని ఇంత దగ్గరగా తీసుకొచ్చిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిదే. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు, ఆ రెండు పార్టీల మధ్య కొన్ని డిఫరెన్సెస్ లేవు అని చెప్పి ఎవరు చెప్పలేరు. ఖచ్చితంగా ఉన్నాయి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆ భూతం ఉన్నది అవతల వైపు అనే నేపథ్యంలో వీరిద్దరూ దగ్గర కావాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇరువురు నాయకులు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోంచి దించాలి అనేటువంటి ఒక చారిత్రక అవసరాన్ని గ్రహించారు. కాబట్టి ఒక అడుగు తగ్గి దగ్గరకు వచ్చారండి, అందులో డౌట్ లేదు. నేను జరిగిన సభ చూడండి. ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఇద్దరూ కూడా అవతల వ్యక్తిని గురించి పదే పదే ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలోనేమో పవన్ కళ్యాణ్ గురించి, అలాగే పవన్ కళ్యాణ్ ప్రసంగంలోనేమో చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆ తర్వాత గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, సాధారణంగా ఇటువంటి సమావేశాల్లో, సభల్లో, బహిరంగ సభల్లో లాస్ట్ ఎవరైతే పెద్ద నాయకుడు ఉంటారో వాళ్ళు మాట్లాడతారు. కానీ ఈ సభలో చివర మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ముందే మాట్లాడారు దానికంటే. ఆ విధంగా ఎందుకు చేశారు అంటే ఆ ఇద్దరి మధ్య కొంచెం ఆ సదవగాహన కలగడానికి అనేది స్పష్టంగా తెలిసిపోతుంది మనకి. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో చెప్పుకోవాల్సింది, ఈ సభలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పట్లాగానే ఆయన ధోరణిలో మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ స్పీచే చాలా హైలైట్ అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇందులో చాలా ఎమోషన్ చూపించాడు ఎప్పట్లాగే. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి మీద ఒక స్కేతింగ్ అటాక్ అంటారు కదా ఇంగ్లీష్లో, అట్లా పెద్ద ఎత్తున అటాక్ చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కనుక అధికారంలోంచి దించకపోతే ఎంత ప్రమాదకరము అనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ ఈ విషయంలో విజయం సాధించాడు, అందులో డౌట్ లేదు. ఇంకొకటి ఏంటంటే చాలా కాంట్రావర్షియల్ విషయాలు అనుకునేవి వాటిని కూడా పవన్ కళ్యాణ్ అడ్రస్ చేశాడు ఇందులో, ఏమాత్రం మొహాటం లేకుండా. సో ముందుగా ఈ సభలో అన్నిటికంటే హైలైట్గా చెప్పుకోదగ్గది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఏమో టీడీపీ జెండాను పట్టుకొని, జై తెలుగుదేశం అనే జెండాను పట్టుకొని ఎగరేశారు. చంద్రబాబు నాయుడు గారేమో జనసేన జెండాను పట్టుకొని ఎగరేశారు. ఈ పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిదేనండి. ఇది ఎవరు బహుశా ఊహించి ఉండరు. 5 ఏళ్ల క్రితం పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు, ఇవాళ పరిస్థితి ఏంటో చూడండి. సో వేరే పార్టీ జెండాని ఒక పార్టీ నాయకులు పట్టుకొని మరి జెండా ఊపడం అంటే మామూలు విషయం కాదు. అందులో ఒక తెలుగుదేశం పార్టీ లాంటి పెద్ద పార్టీ, ఇంకా సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన జనసేన జెండాను పట్టుకొని ఊపితే, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జెండాను పట్టుకొని ఆ స్టేజ్ మీదనే మరి ఊపారంటే అది దాన్ని బట్టి వాళ్ళు ఎంత కృతనిశ్చయంతో ఉన్నారు. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎంత రచ్చగొట్టినా సరే మేము కలిసి పనిచేస్తాం అనేటువంటి మెసేజ్ని ఇవ్వడంలో సక్సెస్ అయ్యారండి. అది చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఈ పొత్తు వ్యవహారం తర్వాత వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు కలిగించడానికి విశ్వ ప్రయత్నం జరుగుతోంది ఇప్పటికీ. కానీ దాన్ని పూర్తిగా ఈ నిన్నటి స్టేజ్ మీద దృశ్యాలతో వాళ్ళు దాన్ని పక్కగా నెట్టేశారండి. చంద్రబాబు నాయుడు గారు మాటల్లో కొన్ని ఇంపార్టెంట్ చెప్పుకోదగ్గది ఏంటంటే, రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నది, ఒక పార్టీ ఎక్కువ ఒక పార్టీ తక్కువ కాదు, మనలో ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు, ఒక పార్టీ వెనకాల మరో పార్టీ నడవడం లేదు, రెండు పార్టీలు కలిసి అడుగులు వేస్తున్నాయి అనేది ఒక క్లియర్ మెసేజ్ అనమాట. ఎందుకంటే జనసేనలో కొంతమంది ఏదో ఫీల్ అవుతున్నారు, మమ్మల్ని తక్కువగా చూశారు, మాకు తక్కువ సీట్లు ఇచ్చారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టడానికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆ మాటలు చెప్పాడు. ఆ తర్వాత అగ్నికి వాయువు తోడైనట్టుగా తెలుగుదేశానికి జనసేన తోడైంది.
అనే పాయింట్. అంటే జనసేన యొక్క ప్రాధాన్యతను కూడా ఈ స్పీచ్లో బాగా చెప్పాడు. మన ఐక్యతను చెడగొట్టేందుకు, రాష్ట్రం బాగుపడకుండా చూసేందుకు అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. పొత్తు ధర్మాన్ని పాటించే క్రమంలో అందరికీ టికెట్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ కష్టపడి పనిచేసే ప్రతి నాయకుడికి, కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యతను రెండు పార్టీల నాయకులను తీసుకుంటాం. ఈ మాటలు చెప్పడం ద్వారా రెండు పార్టీల్లో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో, టికెట్లు రాలేదనో, ఈ సీటు వేరే పార్టీకి ఇచ్చారనో ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరినీ కూడా కొంత సాటిస్ఫై చేయడం కోసం ఈ మాటలు చెప్పారండి. తర్వాత తన స్పీచ్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా ఆకాశానికి ఎత్తేసి మాట్లాడారు చాలా చోట్ల. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా పదే పదే చంద్రబాబు నాయుడు గారి పేరుని తీసుకొని పొగడ్తలు కురిపించాడండి ఆయన. ఒకసారి కాదు, చాలాసార్లు చేశాడు ఆ పని. ఎందుకంటే మందు పాత్ర పేలినా కూడా పడి లేచిన చంద్రబాబు నాయుడు, మందు పాత్ర పేల్చితే 16 అడుగులు ఎత్తుకు ఎగిరిపడినా పైకి లేచి దుమ్ము దులిపి పదండి వెళ్తామని అన్న రాజకీయ దురంధరుడు చంద్రబాబు నాయుడు. నవనగరాన్ని నిర్మించి ఉపాధి కల్పించిన వ్యక్తి. పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చిన చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని ఆయనతో పొత్తు పెట్టుకున్నా. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ ఉద్దండుణ్ణి 53 రోజులు జైల్లో పెడితే ఆయన సతీమణిని అనకూడని మాటలంటే నిజంగా బాధేసింది. సో ఒకటి చంద్రబాబు గురించి మాట్లాడడము, రెండవది జగన్ యొక్క దాష్టీకాన్ని గురించి కూడా పవన్ కళ్యాణ్ చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశాడండి. ఇందులో ఆర్టికులేషన్, సొంత బాబాయినే మర్డర్ చేయించిన వారు, సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వారు, ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు, జగన్ లాంటి దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతారు అని చెప్పారు. తర్వాత ఈ పొత్తు విషయంలో చాలామందికి జనసేనలో అసంతృప్తి ఉన్నది అనే విషయం కూడా మాట్లాడుకున్నాం కదా, దాని గురించి కూడా అడ్రస్ చేశాడండి పవన్ కళ్యాణ్. ఒకటేంటంటే, నాకు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు ఈ విషయం మర్చిపోవద్దు మీరు, జగన్ ఎట్లాంటి వాడు, అతను ఎట్లా ఎదుర్కోవాలి, అందుకు మనం చేయాల్సిన పనులు ఏమిటి అనేది. కాబట్టి సలహాలు సూచనలు ఇవ్వడం మానేసి యుద్ధం చేయండి, యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి రండి మీరు, అంతేకాని సలహాలు సూచనలు ఇవ్వద్దు, నాకు తెలుసు ఏది చేయాలో అనేది ఒకటి. తర్వాత నేను పొత్తు విషయంలో ఒక నిర్ణయానికి వస్తే నన్ను నా పార్టీలో వాళ్ళే కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో చూడండి, అతను మర్డర్ చేసినా కూడా వెనకొచ్చేటువంటి సమూహం ఆయన వెనకుంది. కాబట్టి నాయకుడిని అర్థం చేసుకొని మీరు ముందుకు నడవాలి, కానీ ఏదో క్రిటిసైజ్ చేస్తూ ఉంటే కుదరదు. నేనేమన్నా రాజకీయాలకు వచ్చి డబ్బులు సంపాదించుకున్నానా, ఎందుకు నన్ను ఎందుకు అటాక్ చేస్తారు. తర్వాత ఇంకొక మాట అన్నాడండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు, వాళ్ళకి ఎక్కువ సీట్లు అంటే వాళ్ళకి బూత్ లెవెల్లో వాళ్ళకున్న బలం ఏంటి, సంస్థాగత బలం ఏంటి, మనకున్న బలం ఏంటి, మనం ఈ ప్రాక్టికల్గా ఈ విషయాలు ఆలోచించకుండా మనకున్న ఆర్థికపరమైన వనరులు ఏంటి, మనకి ఎంతమంది ఆర్థికంగా సహాయపడతారు, మనకి ఎంతమంది గ్రౌండ్ లెవెల్లో నిలబడి పోరాడతారు, ఇట్లాంటివన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి లాగా మన దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయా, టీడీపీ లాగా మనకు సంస్థాగత బలం ఉందా, అట్లాగే పోల్ మేనేజ్మెంట్ చేయగలమా, పోల్ మేనేజ్మెంట్ చేయలేకే కదా 2019లో మరి అంత పెద్ద ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి అన్నీ ఆలోచించే 24 స్థానాలు తీసుకున్నాం అని చెప్పి మరొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా రైజ్ చేశాడు. సో నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారని చెప్పి, నేనేమైనా డబ్బు తిన్నానా, వేల కోట్లు సంపాదించానా, పదవులు అనుభవించానా, 10 ఏళ్లుగా అవమానాలు తిట్లు తప్ప ఏం సంపాదించాను, కష్టపడి సంపాదించుకున్న సొమ్మును పార్టీకే ఖర్చు పెట్టాను, నిజంగా కనుక నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించొద్దు అనే మాట కూడా అన్నాడండి. సో ఆ విధంగా ఇరు పార్టీల నాయకులు కూడా మేము ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెంత రచ్చగొట్టినా కూడా కలిసే నడుస్తాము అనేటువంటి మెసేజ్ని ఇవ్వడంలో ఈ తాడేపల్లి మీటింగు సక్సెస్ అయిందండి. ఇరువురు నాయకులు ఆ విషయాన్ని స్పష్టంగా వాళ్ళ క్యాడర్కి చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కూడా ఒక అడుగు వెనక్కేసి ఒక జనసేన పార్టీని కలుపుకుపోయేటువంటి ఆ తత్వాన్ని ఇందులో వాళ్ళు వ్యక్తపరిచారండి. అంటే స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఆ మెసేజ్ నా పార్టీలో ఇస్తున్నాడు మొదటి నుంచి. అందువల్లనే జనసేనలో ఉన్నంత అసంతృప్తి తెలుగుదేశంలో లేదు ఈ పొత్తుల విషయంలో. ఇనీషియల్గా కొంత ఉన్నది, కానీ తర్వాత ఇది చాలా చారిత్రక అవసరం. తర్వాత పవన్ కళ్యాణ్ మద్దతు పలికిన విషయం కూడా తెలుసు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళని మర్యాదగా ట్రీట్ చేయాలి, కలుపుకొని పోవాలి, ఎవరన్నా ఏదైనా స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా పట్టించుకోవద్దు, ఈ రకమైన మెసేజ్ని తెలుగుదేశం పార్టీ పదే ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నాడు. సో ఆ రకంగా నిన్న జరిగిన తాడేపల్లి
గూడెం సభ యొక్క ప్రధానమైన మెసేజ్ ఏంటంటే తెలుగుదేశం జనసేన మధ్య పొత్తుని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ లేకపోతే మరెవరైనా డిట్రాక్టర్స్ కానీ ఎంత ప్రయత్నించినా కూడా దాన్ని బద్దలు చేయలేరు అనేది క్లియర్గా వెళ్ళిపోయిందండి. సో ఆ రకంగా ఒక పాజిటివ్ డెవలప్మెంట్ యాజ్ ఫర్ యాజ్ టీడీపీ అండ్ జనసేన ఆర్ కన్సర్న్. ఇక ఈలోగా వైసీపీ వారు జగన్మోహన్ రెడ్డి గారు తమ 8వ లిస్టును ప్రకటించారండి. ఇప్పటి వరకు వాళ్ళు మరి ఇన్ని లిస్టులు ప్రకటించినా కూడా 60-70 సీట్ల కంటే ఎక్కువ ప్రకటించాల. ఇప్పుడు 8వ లిస్టు అన్నారు. ఈ 8వ లిస్టులో కూడా పెద్ద విశేషాలు ఏమి లేవు. అంటే ఎంత డెస్పరేట్గా ఉన్నారు వైసీపీ వారు అనటానికి ఇది ఎగ్జాంపుల్ అండి ఇందులో. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినవి కూడా ఇప్పుడు లేవు. ఇంతకుముందు కందుకూరులో మహేందర్ రెడ్డి గారిని తప్పిస్తున్నామన్నారు. ఆవిడ పేరు అరవింద యాదవ్ అని చెప్పి ఆవిడకి ఇస్తున్నామన్నారు. ఇప్పుడు ఆవిడేమో వ్యతిరేకత వ్యక్తం చేశారట, విముఖత వ్యక్తం చేశారట. దాంతో కనిగిరి ఎమ్మెల్యేని కందుకూరికి బదిలీ చేశారట, మధుసూదన్ యాదవ్ అని. ఇక గుంటూరులోనేమో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారి కొడుకు వెంకటరమణని పెట్టాలని చెప్పి అనుకుంటే ఆయన నేను పోటీ చేయను అన్నట్ట. సో ఇప్పుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారి అల్లుడు పొన్నూరు ఎమ్మెల్యే కిలార్ రోసేని గుంటూరు అభ్యర్థిగా నిర్ణయించారట. ఇక మరి పొన్నూరు ఎమ్మెల్యేని అక్కడి నుంచి పట్టుకొచ్చారు కాబట్టి అక్కడికి అంబటి రాంబాబు బ్రదర్ అంబటి మురళి ఆయన రంగంలో దిగుతున్నారట. అలాగే ఇక ఒంగోలులో మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు బయటికి వచ్చేసాడు, ప్రకటించేశాడు నేను వైసీపీ నుంచి బయటకు వస్తున్నానని చెప్పి. ఆ నేపథ్యంలో ఒంగోలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారని ప్రకటించారండి. గంగాధర్ నెల్లూరులోనేమో డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి బదులు ఆయన కుమార్తె కృపాలక్ష్మిని ఇన్ఛార్జిగా నియమించారట. సో ఇవి ప్రస్తుతానికి మళ్ళీ ఇంకొక ఎడాక్ లిస్ట్ ఒకటి వచ్చింది. నేను ఇంకొక వార్త ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారండి ఇంతియాజ్ అహ్మద్ అని. ఆయన ప్రస్తుతం ప్రభుత్వంలో పనిచేస్తున్నారు, సెర్ప్కి ఉన్నట్టున్నారు ఆయన ఎండీగా. ఆయన్ని ఇప్పుడు వైసీపీ వారు రంగంలోకి దింపుతున్నారు అనేది వార్త. కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడంట ఆయన. అయితే కావాలి అనుకుంటే ఎంత ఫాస్ట్గా మరి ప్రభుత్వం పనిచేస్తుందో చూడండి. ఆయన నిన్న ఉదయం అప్లై చేసుకున్నాడు వీఆర్ఎస్ కోసం, వాలంటరీ రిటైర్మెంట్ కోసం. మధ్యాహ్నానికి ఆమోదించారు దాన్ని, సాయంత్రానికి ఆర్డర్స్ ఇచ్చారు. సో ఆయన ఇప్పుడు కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎవరు దొరకలేదట కర్నూలుకి పోటీ చేయడానికి. అందుచేత తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన తీసుకురావాల్సి వచ్చింది. అందుచేత అర్జెంటుగా ఆయన చేత రిజైన్ చేయించారని చెప్పి వార్త అండి. ఇక నిన్న ఆర్డర్స్ ఇచ్చారండి. ఏంటంటే అమరావతికి సంబంధించి మామూలుగా అయితే ఎప్పుడు కూడా మీరు పాజిటివ్ వార్తలు వినరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. నిన్న ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమిటది? పాజిటివ్ వార్త అని చెప్పుకోదగ్గది, కానీ దాని వెనక కూడా దురుద్దేశం ఉంది. అదేంటో చెప్తాను నేను. రాజధానిలో ఉండే నిరుపేదలకి 2,500 రూపాయలు పెన్షన్ వస్తుంటే దాన్ని 5,000కి పెంచారట, మార్చి నుంచి ఇస్తారట. దీని వెనక ఒక కథ ఉందండి. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అమరావతిలో ఈ భూ సమీకరణ చేసినప్పుడు ఒక విమర్శ కానీ లేక ఒక కన్సర్న్ కానీ ఏంటంటే ఓకే రైతులకి భూములు ఉన్నవాళ్ళు భూములు ఇచ్చారు, దానికి బదులుగా వాళ్ళకి ముందుగా బతకటానికి ఎకరానికి ఏడాదికి 30,000 నుంచి 50,000 డిపెండింగ్ ఆన్ ది ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకున్నది 10 ఏళ్ల పాటు. బాగానే ఉంది. మరి ల్యాండ్ లేనటువంటి వ్యక్తులు ఎవరైతే మరి ఆయా పొలాల్లో అంతకుముందు పనిచేస్తూ ఉండేవాళ్ళు, వ్యవసాయ కూలీలుగానో మరొకటో, వారి పరిస్థితి ఏంటి? వారికి మరి ఎటువంటి ఆధారం ఉండదు కదా, ఉపాధి ఉండదు కదా అనేటువంటి విమర్శలు వస్తే అప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరికీ 2,500 రూపాయలు నెలకి ఇచ్చేట్టుగా 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉత్తర్వులు ఇచ్చారండి. ఆ ప్రకారం వాళ్ళకి అప్పటి నుంచి 2,500 రూపాయలు ఇస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే అసలు విషయాన్ని దాచిపెట్టి తానేదో కొత్తగా చేస్తానని పేదల కోసం అనేది ఒక పిక్చర్ క్రియేట్ చేయాలి కాబట్టి 5 ఏళ్ల క్రితం ఏమన్నారంటే అసలు మేము ఇక్కడున్న పేదలకి 2,500 కాదు 5,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారండి. 2019లో ప్రకటిస్తే ఆ తర్వాత మన డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఇట్లాంటి వాళ్ళు అప్పట్లో మరి అమరావతి విషయంలోనే కదా ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి పంచన చేరాడు. అప్పట్లో వీళ్ళు చూసారా మేము పేదలకు 5,000 చేసామన్నారు. 5,000 చేయలేదు, అప్పుడు యాక్చువల్గా చేయలేదు, చేయకుండానే చేసినట్టుగా మాట్లాడేశారు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత నిన్న వచ్చిందండి ఆర్డర్. ఏంటి 2,500 నుంచి 5,000, ఒక 17,000 మంది అట్లా ఉంటారండి అక్కడ. అమరావతి అంటే సిఆర్డీఏ పరిధిలో. వాళ్ళకి ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చట్టం చేశాడు కాబట్టి ఇస్తున్నారు ఆ 2,500. ఇప్పుడు ఇయర్ తోటి 10 ఏళ్ళు పూర్తవుతున్నాయండి.
కాబట్టి ఈ సంవత్సరం తర్వాత అక్కడ ఉన్న రైతులకు కూడా ఆ కౌలు రాదు, అయిపోయింది, ఆ టైం అయిపోయింది. వాళ్ళకి మామూలుగానే కౌలు ఇవ్వనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదనంగా ఇస్తాడని చెప్పి అనుకోవడానికి లేదు కదా. కాబట్టి అది అయిపోయినట్టే ఆ చాప్టర్. ఇక అమరావతిలో ఎవరైతే భూములు ఇచ్చారో రైతులు వాళ్ళెవరికి కూడా ఇక కౌలు కూడా రాదు ఇప్పటి నుంచి. ఇప్పుడు వీళ్ళకి 2500 నుంచి 5000కి పెంచాలని చెప్పాడు కదండి. ఎంతకాలం పెంచాడు? జీవితకాలం పెంచాడా ఏమిటి అనేది ఏమీ లేదు స్పష్టత ఆ ఉత్తర్వుల్లో. ఫిబ్రవరి నుంచి పెంచుతున్నాము అంటే మార్చిలో ఇస్తాము అని చెప్పి రాశారు ఇందులో ఈ ఆర్డర్లో. కాబట్టి ఇది ఎంతకాలం ఉంటుంది? ఎందుకంటే రైతులకి అయిపోతుంది కాబట్టి రైతులతో పాటు వీళ్ళకి కూడా అయిపోయింది అనుకోండి, ఈ సంవత్సరం లోపునే అయిపోతుంది. అంటే 3 నెలల ముచ్చట అంతా ఇది ఎన్నికల కోసం చేసిన పని అనమాట. ఇంకా విశేషం ఏంటంటే ఈ కౌలు రైతులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేయాల్సిన కౌలు ఉంది కదా, ఆ కౌలు గత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1 సంవత్సరమో ఏమో ఇచ్చారండి సక్రమంగా. ఆ తర్వాత నుంచి వాళ్ళు ఇవ్వరు, కోర్టులకు వెళ్ళడము, బోల్డంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడము, వాళ్ళకి రావాల్సినటువంటి 30,000 ఎకరానికి కోర్టు వాడు ఆదేశిస్తే అప్పుడు కూడా విడతల వారీగా ఇవ్వడము, ఈ విధంగా చేస్తూ వచ్చారండి. ఇప్పుడు తాజాగా 10 నెలలైందండి వాళ్ళకి ఇవ్వాల్సిన టైం అయిపోయి కౌలు అది ఇవ్వలేదు. అది కోర్టులో ఉన్నది. కోర్టులో డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్లాల్సి వస్తుంది. కోర్టు వారు కూడా తీరిగ్గా టైం తీసుకొని ఆర్డర్లు ఇస్తున్నారు. ఎప్పుడు ఇచ్చేటువంటి కౌలు ఆల్రెడీ ఒప్పందాలు ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు. గతంలో తీర్పు ఇచ్చారు, మీరు కౌలు ఇవ్వాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని ఇవ్వకుండా ఇట్లా ఏడిపిస్తారేంటి అని. మరి అవన్నీ ఉండగా కూడా కోర్టు ఎప్పటికప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కేసు తీసుకోవడం, మళ్ళీ కొత్తగా విచారించడం, వాళ్ళు ఏదో సాకులు చెప్పటం, ఆ విధంగా నడుస్తోంది. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా సరే రాజకీయ దురుద్దేశంతో తప్ప అందులో ఇసుమంతా కూడా చిత్తశుద్ధి ఉండదు అంటానికి అది ఎగ్జాంపుల్ అండి. హరిరామ్ జోగయ్య గారు ఏదో లేఖలు రాస్తున్నాడని చెప్పాను కదా, వరుసగా 2 రాశాడు గత వారంలో. నిన్న ఇంకొకటి వచ్చిందండి చిన్నది చక్కగా. తెలుగుదేశం జనసేన బాగు కోరి నేనిచ్చే సలహా అధినేతలు ఇద్దరికీ నచ్చినట్లు లేదు, అది వారి కర్మ, ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి ఇచ్చాడు ఈయన హరిరామ్ జోగయ్య గారు. ఈయన ఇచ్చే పనికిమాలిన సలహాలు ఎవరు తీసుకుంటారండి? ఆ సలహాల వల్ల ఏమైనా 5 పైసలు ప్రయోజనం ఉందా? ఏం సలహా ఇస్తున్నాడు? అందులోనూ వాళ్ళు నిన్న తాడేపల్లిగూడెంలో జాయింట్గా ఒక సభ పెట్టుకుంటే మొదటిసారిగా, ఆ సందర్భంలో ఇదే ఇచ్చేది నువ్వు లేక అంటే సెనిలిటీ వచ్చినట్టుగా ఉంది జోగయ్య గారికి. సో అది వారి కర్మ, ఇక నేను చేయగలిగింది ఏమీ లేదట. ఏం చేస్తాడు ఆయన? చేయడానికి ఏమీ లేదు ఆయన దగ్గర యాక్చువల్గా. ఇంకొక ఆసక్తికరమైనటువంటి వార్త ఏంటంటే ఇది కొనసాగుతూనే ఉందండి. జగన్ గారి అక్రమస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో 2012 నుంచి నడుస్తున్నాయి, అంటే 10 ఏళ్ళు దాటిపోయిందండి. వాటి మీద ఇంతవరకు కూడా విచారణ కూడా ప్రారంభం కాలేదని చాలాసార్లు చెప్పాను నేను. ఏమిటి విచారణ ప్రారంభం కాలేదు? అసలు కేసులు ఏవైతే ఉన్నాయో 20 కేసులు మొత్తం, అందులో 11 సిబిఐ, 9 ఈడీ కేసులు అండి. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు ప్రముఖులు, A1 A2 ఇంకా చాలామంది ఉన్నారు. అయితే వాటి మీద రకరకాల పిటిషన్లు వేసుకుంటూ వాటి మీద విచారణ, అసలు కేసుల మీద విచారణ మొదలు కాకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారండి 10 ఏళ్ల నుంచి. ఇప్పటి వరకు మొదలు కాల. మళ్ళీ వీళ్ళే గమ్మత్తైన ఆరోపణలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద. ఏంటి వాళ్ళు అడ్డుకుంటున్నారు, స్టేలు వేశారు అని ఒక పచ్చి అబద్ధం చెబుతారు. నేను ఎన్నోసార్లు చెప్పిన ఏంటంటే చంద్రబాబు నాయుడు స్టేలు వేసుకొని నడుపుతున్నాడు అని చాలామంది రాస్తుంటారు ఈ కామెంట్స్లో కూడా. అయ్యా మీ దగ్గర లిస్ట్ ఏదో ఇవ్వండి, ఏ కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు స్టేలు తెచ్చుకొని గడుపుతున్నాడు, ఆ కేసులు లిస్ట్ ఇవ్వండి అని నేను పదే అడిగా. ఇంతవరకు ఎవరు ఇవ్వాల, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. వేరే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఇవన్నీ కూడా స్టేలు మీద నడిచినాయి చాలా కాలం. ఆ స్టేలు చాలా వెత్తేశారు. తర్వాత రకరకాల పిటిషన్లు వేశారండి. అందులో ఒక రకం పిటిషన్లు ఏమిటంటే డిశ్చార్జ్ పిటిషన్లు. ఏమిటి డిశ్చార్జ్ పిటిషన్లు అంటే, అసలు ఈ కేసుతో నాకేమీ సంబంధం లేదు కాబట్టి ఈ కేసు నుంచి నా పేరు తొలగించండి అని చెప్పి వేస్తారు. ఈ కేసులో ఏంటంటే 70-80 మంది పైగా ఉన్నారండి నిందితులు. వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా ప్రతి వాళ్ళ చేత ఒక పిటిషన్ వేస్తారు. మీరు డిశ్చార్జ్ పిటిషన్ ఒక వ్యక్తి వేశాడు అనుకోండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేస్తారు? వాళ్ళ లాయర్ పిటిషను ఏముండే, ఫలానా వ్యక్తి డిశ్చార్జ్ పిటిషన్ వేశారు హైకోర్టులో, కాబట్టి అది వచ్చే వరకు మీరు కేసును విచారణ చేయొద్దు కింది సిబిఐ కోర్టులో, నాంపల్లి కోర్టులో అని వేస్తారు. ఆ విధంగా నడుపుతూ వచ్చారండి. ఇప్పటివరకు 129 డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయంటండి, సిబిఐ కోర్టులో ఉన్నాయట ఇప్పుడు ప్రస్తుతం 129 డిశ్చార్జ్ పిటిషన్లు. దీని మీద హైకోర్టు వాళ్ళు ఏమన్నారంటే, ఎంతకాలం ఇట్లా నడిపిస్తారయ్యా మీరు, మీకు టైం ఇస్తున్నాను, మీరు వాటిని
పూర్తి చేయండి విచారణ అని చెప్పి పోయిన ఏడాది 2023 డిసెంబర్ 15న వాళ్ళు ఆదేశాలు ఇచ్చారండి. ఏమని ఇచ్చారు ఆ రోజున? ఫిబ్రవరి 15వ తేదీ కల్లా, అంటే 2024 ఫిబ్రవరి 15వ తేదీ కల్లా ఈ డిశ్చార్జ్ పిటిషన్ వ్యవహారాన్ని తేల్చేసేయండి, అసలు కేసు విచారణ మొదలుపెట్టండి అని చెప్పారు. అయిపోయింది. ఫిబ్రవరి 15 వచ్చింది, పోయింది. అప్పుడు సిబిఐ కోర్టు జడ్జి గారు ఏం చేశారంటే, అయ్యా 129 పిటిషన్లు ఉన్నాయి, ఇది 13,000 పేజీలు ఉన్నదట డాక్యుమెంట్స్ అన్నీ కూడా. ఇందులో 13,000 పేజీల స్టేట్మెంట్లు ఉన్నాయి, అందువల్ల మరింత గడువు కావాలి ఇవన్నీ చదివి చేయడానికి ఈ కేసులు, కాబట్టి దయచేసి కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి సిబిఐ కోర్టు వారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో హైకోర్టు వారిని, తెలంగాణ హైకోర్టు వారిని అడిగారండి, రిక్వెస్ట్ చేశారు. చేస్తే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వారు ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువును పొడిగించారు. దేనికి పొడిగించారు? ఇదిగో ఈ 129 డిశ్చార్జ్ పిటిషన్లు తొందరగా తేల్చేసేయండి. వాటిని తేల్చేయడం అంటే డిశ్చార్జ్ అయినా చేయాలి, లేదు కొట్టేసేయాలి. డిశ్చార్జ్ చేసే అవకాశాలు చాలా తక్కువ అండి. డిశ్చార్జ్ చేయడం అంటే ఏంటి? అసలు నువ్వు ఈ కేసులో లేవని చెప్పేయడం. ఇంకా ఆ కేసు ఏముంటుందో, ఆయన లేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే, విజయసాయిరెడ్డి గారు లేకపోతే, ఇంకా చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరూ లేకపోతే. కాబట్టి అది జరిగే పని కాదు, కానీ కాలయాపన చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అది జరగకుండా ఏప్రిల్ 30 గడువు ఇచ్చింది డిశ్చార్జ్ పిటిషన్లని. అంటే ఆ తర్వాత అసలు విచారణ మొదలవుతుందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారి కేసుల్లో. చివరిగా ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్త అండి. అదేంటంటే, కేఏ పాల్ని అందరూ జోకర్గా ట్రీట్ చేస్తారు కదా, అంటే ఆయన ప్రవర్తన కూడా అట్లానే ఉంటుంది అనుకోండి. ఆయన ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, అతిశయోక్తులని ఎందుకు మరి చెప్తాడో అర్థం కాదు ఎవరికి. తర్వాత ఇవాళ కేసీఆర్ మంచివాడు అంటాడు, రేపు జగన్మోహన్ రెడ్డి మంచివాడు అంటాడు, ఎల్లుండి చంద్రబాబు నాయుడు మంచివాడు అంటాడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నేను సీఎం చేస్తానంటాడు. ఈ మాటల వల్ల ఆయన క్రెడిబిలిటీ పోయింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన వార్త ఏంటంటే, విశాఖ ఉక్కు మీద కేఏ పాల్ కేసు వేశాడట కోర్టులో, ఏది హైకోర్టులో, ప్రజా ప్రయోజన వ్యాజ్యం. అది విచారణకు వచ్చింది. వస్తే కేఏ పాలే స్వయంగా వెళ్ళి వాదించాడటండి. అదొక విశేషం. ఏంటయ్యా అంటే, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించకుండా నిలువరించాలి అని చెప్పి అన్నట్ట అని ఆయన వాదన. ఏమని వాదించాడు? ఈ ప్లాంట్కి చెందినటువంటి 1000 ఎకరాలని ఇప్పటికే విక్రయించేశారు, ఇంకా 16,000 ఎకరాలు మాత్రమే ఉన్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్కి. కేంద్రం కనుక ఈ ప్లాంట్ని మేము అమ్మం అని కనుక చెప్తే, నాకు మిత్రులు ఉన్నారు విదేశాల్లో, ఇక్కడే మళ్ళీ క్రెడిబిలిటీ పోయేదానికి. విదేశాల్లో నాకు బిలియనీర్ మిత్రులు ఉన్నారు, వాళ్ళు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు, కాబట్టి వాళ్ళు అనుమతిస్తే కేంద్రం అందులో సొమ్ము జమ చేస్తాం విదేశాల నుంచి. మొదటి విడతలో 8,000 కోట్ల రూపాయలు తీసుకొస్తా నేను, కాబట్టి స్టీల్ ప్లాంట్ భూములు విక్రయించకుండా స్టే ఇవ్వాలని చెప్పి కోరారట ఆయన. సో ఈ హైకోర్టు న్యాయమూర్తులు దీన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని అసలు మనం విచారించాలా లేదనే దానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఆమోదం తీసుకోండి అని చెప్పి రిజిస్ట్రీని ఆదేశించిందట హైకోర్టు. విచారణని మార్చి 14వ తేదీకి వాయిదా వేసిందట. మొత్తానికి కేఏ పాలు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కొంత సీరియస్గానే మరి పనిచేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది చూస్తే. సో ఇవన్నీ వాటి వార్తలు, వాటి విశ్లేషణ.